ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బావున్నారా? యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ప్రతిదినం మిమ్మల్ని సంధించుట నాకు అధిక సంతోషము. మీరు ప్రతిదినం ఆసక్తితో నేను మాట్లాడు దేవుని మాటలను వినుచున్నారు. వెళ్లే చోట్లంతా చెప్తున్నారు ఈ వాక్యం నాకు ఆశీర్వాదంగా ఉన్నదని. కారణము మీ కొరకు దేవుని సమూహంలో ప్రార్థన చేసి దేవుడు ఏం చెప్పుటకు ఇష్టపడుచున్నారో ఆ మాట మీకు చెప్పబడుచున్నది. సరే, ఈ సముద్ర తీరం అందంగా ఉన్నది అని చూస్తున్నారా? దక్షిణ అమెరికా ఉన్నది కదా. దక్షిణ అమెరికా దేశంలో బ్రెజిల్ అనే ఒక దేశము ఉన్నది. గొప్ప దేశము అది. 21 కోట్ల కంటే ఎక్కువ జనాభా నివసిస్తున్నారు. ఈ దేశములో దాని రాజధాని రియో అని పిలువబడుచున్నది. చాలా అందమైన పట్టణము సముద్ర తీరమున ఉన్నది. ఇది అట్లాంటిక సముద్రము. దాని ముందు నిలబడి మీతో మాట్లాడుచున్నాను. సరే, దేవుడు నాకే మాట చెబుతున్నారు అని అనుకుంటున్నారా? కీర్తన 119:72లో భక్తుడొకరు ఈ కార్యం చెబుతున్నారు. వేల కొలది వెండి బంగారం నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. వెండి బంగారములు రాసులుగా పోసి నాకిచ్చిన, ఇంకొక ప్రక్క వేల కొలది వెండి బంగారు రాసులను పోసి ఉంచి, ఇంకొక ప్రక్క వేద గ్రంథము నుంచి ఏది కావాలి నీకు? ఇది కావాలనా, ఈ వేద గ్రంథం కావాలనా అని అంటే నాకు ఈ వేదమే ముఖ్యము. వేల కొలది వెండి బంగారముల కంటే నీవు నాకు రాసి ఇచ్చిన ఈ వేదమే నాకు మేలు. ఎందుకంటే ఈ వేదవాక్యం నాతో మాట్లాడుచున్నది. ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడుచున్నారు, నన్ను ఓదార్చుచున్నారు, విడుదలను ఇస్తున్నారు. దీని ద్వారా నాకు నడిపింపును ఇచ్చుచున్నారు. మీ స్వరమును దీని ద్వారా నేను వినుచున్నాను. దీనికంటే గొప్ప భాగ్యమేమున్నది? కనుక ప్రభు అనుగ్రహించు వేదము అదే చాలా మేలైనది. కనుక మీ హృదయంలో, మీ జీవితంలో ఏది మీరు మేలైనదిగా అనుకొనుచున్నారు? యోచించి చూడండి. ఈ వేద గ్రంథము ఊరికే వచ్చినది కాదు. 3500 సంవత్సరములకు పైగా, ఇప్పటి నుండి 3500 సంవత్సరములకు ముందు, క్రీస్తు పూర్వం 1500 సంవత్సరములకు ముందు మోషే అన్న భక్తునితో దేవుడు అనేక కార్యముల గురించి మాట్లాడి ఆయన ద్వారా మొదటగా వ్రాయించారు. దేవుడు మొదట ఆయనే వ్రాసి ఇచ్చారు. ఒక రాతి మీద, రాతి పలక మీద 10 ఆజ్ఞలను ప్రభువు చేతి వ్రేలు వ్రాసి దేవుడు రాసి ఆయన చేతికి ఇచ్చారు. ఈ ఆజ్ఞలు అనుసరించాలి. తర్వాత దేవుడు ఆయన్ని కూర్చోబెట్టి అనేక కార్యములను గురించి చెప్పి వ్రాయమని చెప్పారు. ఆ కాలంలో ధర్మపు చుట్టలు రాస్తారు కదా, ఆ విధంగా మోసే ద్వారా వ్రాయించారు. మొట్టమొదటిగా వ్రాయబడిన దేవుని మాటలు, ఆకాశమును భూమిని కలుగజేసిన దేవుడు మోషే ద్వారా మనుష్య జాతికి అవసరమని వాటిని వ్రాయించి, దాని తర్వాత అనేకుల ద్వారా ప్రవక్తలు, రాజులు, దాని తర్వాతేమో శిష్యులు, వారి యొక్క అపోస్తులు, వీరందరి ద్వారా క్రమంగా వ్రాసి ఒక పరిపూర్ణ వేద గ్రంథంగా దేవుడు మన చేతికి ఇచ్చారు. ఇవి దేవుని మాటలు అని చెప్పబడుచున్నవి. ఇందులో దేవుని మాటలు ఉన్నవి. మనుషులు మాట్లాడిన మాటలు, సాతాను మాట్లాడిన మాటలు పరిపూర్ణంగా వ్రాసి ఇచ్చారు. ఇందులో దేవుడు వేటినైతే చెబుతున్నారో అందులో జాగ్రత్త కలిగి ఉండాలి. అయితే ఎందుకు మనుషులు మాటలు వ్రాసినారంటే ఇది లోకంలో జరిగిన కార్యమని, నిజమైనవని తెలియజేయడానికి ఈ వేద గ్రంథము. మనుషుల మాటలు, సాతాను మాటలు వ్రాసి ఆయన మాటలు మాత్రం ఇవ్వలేదు. లోకంలో ఇవన్నీ జరిగినవి, జరుగును, ఎప్పుడు కూడా ఇలాగే ఉండును. మనుషులు మాట్లాడెదరు, సాతానుడు మాట్లాడును, అనేక కార్యములు జరుగును. అందులో దేవుడు మాట్లాడు మాటలను మీరు తీసుకోవాలి అని దేవుడు పరిపూర్ణముగా వ్రాసి మన చేతికి ఇచ్చారు. కనుక ఈ దేవుని వేద గ్రంథమే నాకు మేలు. అన్నిటికంటే కూడా నేను సేవకు వచ్చినప్పుడు నా తల్లిదండ్రులు చెప్పారు, ఏదో సేవకు వెళుచున్నానంటున్నావు, సరే మేము పంపిస్తాము, మేము ఏమీ చెయ్యలేము. నేను చెప్పాను, నాకు ఈ వేద గ్రంథం మాత్రం చాలు. ఈ వేద గ్రంథంతో నేను దేవుని పరిచర్యకు వెళ్ళెదను. మీ దగ్గర ఆస్తిపాస్తులు నేను ఎదురు చూడలేదని చెప్పి ఈ ఒట్టి వేద గ్రంథమును మాత్రమే నేను చేతపట్టుకుని పరిచర్యకు వచ్చాను. ఇప్పుడు కూడా ఈ వేద గ్రంథమే నాకొక గొప్ప. యేసు తర్వాత వేద గ్రంథమును నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఇది లేకుండా నేనెక్కడికి వెళ్ళినది లేదు. ఇది లేకుండా నేను ఉండుటకు ఇష్టపడేది లేదు. ఎక్కడికి వెళ్ళినా దీన్ని నేను మోసుకుంటూ పోతున్నాను. ఉదయం లేచిన వెంటనే దాన్ని చదువుతున్నాను. ప్రతిదినం ఉదయం లేచి దాన్ని చదివి ధ్యానించినప్పుడు దేవుడు నాతో మాట్లాడినారు. ఈ మాటలు లేకపోతే నేను సంతోషంగా, నెమ్మదిగా, ఆనందంగా సేవ చెయ్యలేను. దేవుని వేదమే మనకు మేలు. మీరు ఏమి చేయుచున్నను? ఈ వేద వాక్యములో మీకు తగిన ఆలోచన ఉన్నది.
మీరొక కుటుంబంలో కుటుంబ నాయకుడుగా, నాయకురాలుగా, తల్లిదండ్రులుగా ఉన్నారు, పిల్లలుగా ఉన్నారా? ఇందులో ఉన్నది ఎలా జీవించాలి అని. మీరొక వ్యాపారిగా ఉన్నారా? ఇందులో ఉన్నది మీరెలా వ్యాపారం చెయ్యాలి అని. రాజకీయ నాయకులుగా ఉన్నారా? ఇందులో ఉన్నది ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అని. ఒక గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నారా? ఎలా ఉండాలని ఉన్నది. మీరు డాక్టర్గా ఉన్నారా? నర్సుగా ఉన్నారా? అందరికీ తగిన ఆలోచనలు ఇందులో ఉన్నవి. అలాంటి ఒక అద్భుతమైన దేవుని యొక్క వేదము, ఇది మీ జీవితంలో సొంతం చేసుకున్నారంటే మనసు ఆనందంతో ఉండవచ్చు. కనుక మీరు వేదమును అనుదినము చదివి, ధ్యానించి, ప్రార్థించాలి. ఈ దినము చదివారా? అదే మీరు చెప్తున్నారు కదా బ్రదర్, ప్రతిదినం ఒక వాక్యము. అది చాలదు. అవన్నీ మిమ్మల్ని ఉత్సాహపరచుటకు, ధైర్యపరచుటకు, మీతో మాట్లాడుటకు. మీరు ఒంటరిగా వెళ్లి కూర్చుని మోకాళ్ల మీద నిలబడి వేదమును చదివి దేవుడు మీతో మాట్లాడునట్లు కనిపెట్టుకుని ఉండి అనుదినం దేవుని మాటలు పొందుకోవాలి. అదే క్రైస్తవ జీవితములో మీరు ఎదుగుటకు, బలం పొందుటకు తగినది. కనుక ఈ వేద వాక్యము ఎన్నో వేల కొలది వెండి బంగారముల కంటే మేలైందని మీరు ఆనందముతో దేవుణ్ణి స్తుతించెదరు. చెబుతారా, దేవా, వేల కొలది వెండి బంగారముల కంటే మీరు ఇచ్చిన వేదమే నాకు మేలు. మీ వేద వాక్యముల కొరకై స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.